గాగుల్స్ కొత్త చెప్పులు ఉంటేనే తీసుకుపోతాం, అంతే. ఇప్పుడే కార్ ఎక్కినాం, పోతున్నాం. అందరూ ఎట్లా ఉన్నారు? మేమైతే ఫైనల్గా ట్రైన్ ఎక్కేస్తాం. యాజ్ యూ నో మేము ఒక ట్రిప్కి వెళ్తున్నాం. సో ఇన్ని రోజుల ప్యాకింగ్ అయితే మీరు చూసుకుంటారు అండ్ ప్రిపరేషన్స్ అయితే మీరు చూసుంటారు. ఇన్ కేసు మీరు చూడాలంటే వెంటనే వెళ్ళి చూసేయండి. సో ఫైనల్లీ మేము ట్రైన్ ఎక్కేస్తాం. వి ఆర్ గోయింగ్ టు ఊటీ. సో సూపర్ ఎక్సైటెడ్, ఫుల్ వేడిగా ఉంది. అండ్ ప్లీజ్ ఎక్స్క్యూజ్ ఫర్ ది బ్యాడ్ లైటింగ్ అనమాట. ఇన్ కేస్ మీరు ఛానల్తో సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మనం ఎక్కడికి వెళ్తున్నాం? మమ్మీ, హౌ ఆర్ యూ ఫీలింగ్? యాంగ్జైటీ, ఇంకా ఎగ్జైటెడ్, హ్యాపీ, ఎవ్రీథింగ్ గుడ్. సో గైస్ చెప్పాను కదా, మీరైతే ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేసుకోవడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా సూపర్ సూపర్ బ్లాగ్స్ రాబోతున్నాయి మీకోసం. నేను బ్లాగ్ కూడా చేస్తున్నా కాబట్టి మీరు ఫస్ట్గా చూడాలి. హౌ ఆర్ యూ ఫీలింగ్? సాయి మామ, హౌ ఆర్ యూ ఫీలింగ్? మామ, ఇన్ కేస్ మన ఛానల్ ఫేమస్ అయితే మొత్తం మీమ్స్ అన్ని బెనర్జీయా. చన్ను, హౌ ఆర్ యూ ఫీలింగ్? చన్ను, ఆరు, హౌ ఆర్ యూ ఫీలింగ్? ఓకే గైస్, మనం ఇప్పుడే డిన్నర్ చేస్తాము. వర్షాలత టేస్టీ బిర్యానీ చేసింది అలాంగ్ విత్ చికెన్ ఫ్రై. సూపర్ ఉండే. సో ఫైనల్గా మంచిగా పడుతుంది తినేసినాం. మమ్మీ కూడా తినేసింది, మామ ఇంకా అత్త తింటున్నారు అండ్ పిల్లలు పైన ఎంజాయింగ్. ఓకే గైస్, ట్రైన్లో నెయిల్ పాలిష్. అండ్ మామ మ్యాచ్. చన్ను అలిగింది అండ్ మమ్మీ బుజ్జగిస్తుంది. టీ కూడా పెట్టుకున్నా అన్నీ. ఫైనల్గా నీరు పాలిష్ పెట్టుకున్నాం. పడుకుంటారా? అండ్ మామ్ది కూడా మామ్ షో. అదే టీసీ వచ్చాక పడుకో. సో గైస్ అందరు పడుకుంటున్నారు. డిన్నర్ చేసినాం, అన్నీ చేసినాం. సో కొంచెం సేపు టైం పాస్ చేసుకున్నాం, హ్యాపీగా పడుకుంటున్నాము. నేను పైన అప్పర్ బర్త్ తీసుకున్నా, సైమన్ కూడా అప్పర్ బర్త్, మమ్మీ లోయర్ అండ్ వైశాలత మిడిల్ బర్త్. ఇటు పిల్లలు కూడా మిడిల్ బర్త్లో వచ్చేసినారు. ఓకే డన్, తీసుకో నాకేమొద్దు. ఓకే, గుడ్ నైట్. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఫైనల్లీ మార్నింగ్ కూడా అయిపోయింది అండ్ మేము బ్రేక్ఫాస్ట్ కూడా వేసేసినాము. చూస్తారు కదా, అప్పుడు నేను నిద్రలో ఉన్నాయి, అందుకే ఏం బ్లాగ్ చేయలేదు. కొంచెం మంచిగా రెడీ అయి కూర్చున్నాను నేను. అండ్ మేము ఇప్పుడు ప్రెజెంట్ అయితే బెంగళూరులో ఉన్నాం, బెంగళూరు రైల్వే స్టేషన్లో. ఇంకా మైసూర్కి 3 హాల్ స్టేషన్స్. అత్త, మమ్మీ, ఎప్పుడు అలిగే సాన్వి. అసలు ఈ బ్లాగ్ మొత్తంలో సాన్వి అలగడమే ఉంది తెలుసా. ఎన్ని క్లిప్స్ ఉన్నాయో సాన్వి అలిగేవి. చన్ను ఎత్తుకపోతారు, పిచ్చోడు ఉన్నాడు అక్కడ. ఓకే గైస్, ఇంకా స్టేషన్ అయితే రాలేదు. ఐ మీన్ మా డ్రాప్ మైసూర్ టైం అయితే 9 అవుతుంది. ఆయన చెప్పిన ప్రకారం అయితే 10 వరకు మేము మైసూర్లో దిగుతాం. మరి ఇప్పుడు 10 వరకు దిగుతామో లేదో తెలీదు. ట్రైన్ డిలే ఉంది.
మీకు ట్రైన్ డిలే అయితే అన్నీ డిలే అవుతాయి. చూడాలి ఏమవుతుందో. హాయ్ మమ్మ, హౌ ఆర్ యూ ఫీలింగ్? feeling so excited. 2 children. Always frustrating. వర్షాలతో అట్లా చెయ్యకు బట్ అది కూడా చిన్నదే కదా. నైట్ నిద్రపోలేదు. ఇట్లా పడుకో అప్పుడే పడుతుంది. ఆరు హవాలి హవాలి వచ్చినాక లేపుతా. అర్థమైంది. మమ్మీ హౌ ఆర్ యూ ఫీలింగ్? బోర్ కొడుతుంది. ఫీలింగ్ ఏం లేదు. ఎంతసేపు జర్నీ చేయాలి చెప్పండి. వీళ్ళు చెప్పేదంతా అబద్ధం. వాళ్ళకు కూడా బోరే కొడుతుంది. చందు హౌ ఆర్ యూ ఫీలింగ్? లిపి హౌ ఆర్ యూ ఫీలింగ్? రైట్. మళ్ళీ ఇగ్నోర్. ఓకే గైస్, ఫైనల్గా దిగిపోయాం. అండ్ ఫుల్ ఎండ్ యాజ్ యూజువల్గా అందరి ఫేసులు మాడిపోయినాయి. అండ్ మా మీటింగ్ పాయింట్ అయితే ఇది. నౌ వీ హ్యావ్ టు లీవ్. ఓకే బాయ్. ఓకే గైస్, ఫైనల్లీ మైసూర్ అయితే రీచ్ అయినాం. ఇప్పటిదాకా 5 minutes ముందు అయితే దిగి ఇప్పుడు మేము ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్కి వెళ్తున్నాం. ఈ వీడియోకి అయితే ఏంటి, ఇన్ కేస్ మీకు ఈ బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి, కమెంట్ చేయండి. మళ్ళీ పార్ట్ 2లో కలుద్దాం. అంటే దెన్ టాటా, టేక్ కేర్, సైనింగ్ ఆఫ్.